సో ఫైనల్ గైస్ ఏందంటే ముచ్చట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ మై హెయిర్. ఇంతకుముందు హెడ్ బాత్ చేసిన కాబట్టి ఇట్లుంది. సో కైండ్లీ బేర్ విత్ దిస్. ఏందనంటే ఎప్పటి నుండో నాకైతే నా లోపల నాకు ప్లాన్ అయితే ఉండే. ఎట్లా అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, 2 ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. వాళ్ళకు కూడా సేమ్ నాకు సిస్టర్ ఉన్నట్టే వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్ ఉన్నారు అన్నట్టు. సిస్టర్ ఇంకొక సిస్టర్ వాళ్ళకొక సిస్టర్ ఉంది అన్నట్టు. ఎప్పుడు కానీ ఇక సిస్టర్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుంది అనేటిది. ఇది కావాలి అది కావాలి అది తింటా ఇది తింటా అని చెప్పేసి సావ కొడతాం మేము బయటకు పోయినా కానీ. వాళ్ళ కోసం మళ్ళీ మేము ఏదైనా పని మీద ఉన్నాయని ఆ పనులన్నీ ఆపేసుకొని వీళ్ళకు పార్సళ్ళు డెలివరీ పనులు చేయాలన్నట్టు. సో నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటనంటే, నా 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ అని చెప్పిన కదా, వాళ్ళిద్దరు సిస్టర్స్కి పరిచయం ఉంది కానీ మా సిస్టర్తో వాళ్ళకి అసలు పరిచయమే లేదు ఇంతవరకు. సో ఒకసారి కలుద్దాం, మరి ముగ్గురం మీట్ అవుదాం సిస్టర్స్తోని, అట్లా సిస్టర్ డేట్ లా చేద్దామని చెప్పేసి. సిస్టర్ డేట్ అని చెప్పాను, చాలా రాదు నాకైతే తెలియదు, బట్ అట్లా మీటప్, సిస్టర్స్ మీటప్ అని అనుకుందాం. సో అది ప్లాన్ చేస్తున్నా అన్నట్టు. అందరు కూడా రెడీ అయిపోయారు, అందరు కూడా అగ్రీ చేసారు దీనికి. అది హైలైట్ అనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ అక్కడనే కార్లో కలుసుకుందాం. మళ్ళీ ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఆమె బర్త్డే ఈరోజు అన్నట్టు. సో ఆమెను కూడా పిక్ చేసుకొని వెళ్దాం, ఆమె కూడా మాకు కూడా అక్కనే కాబట్టి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మరి చూడాలి. సో ఫైనల్లీ కార్ లోపలికి అయితే వచ్చేసినాం. మా చెల్లెని కూడా మా చెల్లె కూడా నాతోనే ఉంది అన్నట్టు. ఇప్పుడు పోయి కొంతమందిని పిక్ చేసుకునేది ఉంది. పిక్ చేసి తర్వాత మా డెస్టినేషన్ ఎక్కడ ఇంకా అయితే అస్సలు ఫిక్స్ కాలేము. అందరిని కలుసుకున్న తర్వాత అందరం కలిసి ఒక మాట అనుకుంటాం, అనుకొని ఆడికి పోతాం అన్నట్టు అట్లా. సో అందరిని పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అమ్మా ఓకే, ఇప్పుడే చిన్న క్లోజ్ కాల్ అయింది అన్నట్టు. బర్త్డే గర్ల్ కూడా వచ్చింది, జ్ఞానేశ్వర వాళ్ళ చెల్లె కూడా వచ్చింది. ఇద్దరిని పిక్ చేసుకోవడానికి పోతుంది. ఇది బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అరే ఫోన్ చేసి రమ్మంటారా గానిక తొందరరా వచ్చినా నేను. బండి ఉంది కదా నా దగ్గర. ఏమైంది? ఫైనల్గా అటు ఏసి సుప్రభాత్ అనే రెస్టారెంట్కి అయితే మేమంతా ఈ మందంతా కలిసి వచ్చినాం. ఈడేమో వ్లాగ్ చేయనీయకుండా ఇట్లా గెలుపుతూనే ఉంటాడు నాన్ స్టాప్. ఇదేమో ఆకలి అవుతుందని చెప్పి నా సావ కొడుతున్నది. ఫస్ట్ పోయి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా. ఎవరిబడి సైలెంట్ సైలెంట్ సైలెంట్. సై టు ద కెమెరా. మేడం బర్త్డే గర్ల్ ఇంట్రడక్షన్ ఇక కొంచెం నీ గురించి. అదే ఐసిఐసి బ్యాంక్ మీది. సో ఫైనల్గా ఎడుకొచ్చినాం. చెప్పు కదా నువ్వు అన్న, కనీసం బర్త్డే కలిపి నువ్వు చెప్పకుండా. కెమెరాకి అలవాటు కాదు కదా సార్. ఇప్పుడు ఇదంతా ఇట్లనే న్యాచురల్గా ఉంటుంది, మనది ఇట్లనే పెట్టేస్తాం. సో ఫైనల్గా సుప్రభాత్కి అయితే వచ్చినాం. ఒక్కళ్ళ ముఖాలు చూసి ఇట్లా వాడిపోయినట్టుంది. నా వల్లనంట. సరే క్రెడిట్ నాకే అనుకుందాం పోనీ. సో ఒకసారి ఇంట్రడక్షన్ ఇద్దాం అందరికి. ఐఎమ్ పారదేశ్వర్, మీ అందరికి తెలిసినట్టే. షీ ఈజ్ మై సిస్టర్ వేద. ఓకే, షీ ఈజ్ బర్త్డే గర్ల్, వన్ అండ్ ఓన్లీ బర్త్డే గర్ల్ కదా, ఐసిఐసిఐ బ్యాంక్. ప్రణవ్ సిస్టర్. బట్ వేర్ ఇస్ ప్రణవ్? సీక్రెట్, అది చాలా పెద్ద సీక్రెట్. ఒకసారి మన ఇంట్రడక్షన్. ఈజ్ జ్ఞానేశ్వర్ అండ్ సిస్టర్, హర్ సిస్టర్ అనాలి కదా, ఈ సిస్టర్. ఓకే రైట్. ఓకే, షీ ఈజ్ తేజ అండ్ వీడు మన కార్తిక్, కిరాక్ బాయ్ కార్తిక్ సిస్టర్. సే హాయ్ టు ద కెమెరా ఎవ్రీబడి. నువ్వు రా ఇటు కొట్టిదా. హాయ్ చెప్పండి అందరు.
నేను ఇప్పుడు బర్త్డే గర్ల్ని ఒక క్వశ్చన్ అడగాలన్నట్టు నేను నువ్వు అది ఉన్నా అనుకోకు, నువ్వు దాన్ని చూడకు. అది లేదనుకో, అది లేదనుకో, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇక నేను కాదురా కెమెరారా. ఇగో సరే చెప్పేది ఈడ ఒక విషయం చెప్పిండు జ్ఞానేశ్వర్ గారు నిన్న కాదు ఇవాళ సాయంత్రం ఒక విషయం చెప్పిండు. అంటే సాత్విక్గా అనుకున్నా కార్తిక్ గారిని పిలిచి ఇద్దాం అనుకున్నా. అంటే మరి నేను లేనా, అంటే నేను లేనా చెప్పి ఇప్పుడు నాకు నేను లేనా పిలిచిర్రా నన్ను పోనీ చెప్పినావా? ఓ వానికి ఫోన్ చేసిండట. మరి నాకు ఎవడని చేసిండు అసలు నాకు తెలియదు. నా ఫోన్ ఇంకా నా ఫోన్లకి ఏంచి ఎడిటింగ్లు అయ్యి ఇట్లా పోతాయి, అవి కూడా తెలియదు తెలుసా నాకు. చూపిస్తా అది కూడా అట్లా డౌన్లోడ్ ఎందుకు ఇట్లా అది పోయిన తెలియనప్పుడు నీ ఫోన్ ఒకటి లేదు అంతే. అంటే నా ఫోన్లకి ఏంచి ఎడిటింగ్లు అవుతున్నాయి, అవి పోతున్నాయి, అవి ఇష్టానికి జరిగిపోతున్నాయి, అవి కూడా తెలియదు నాకు. తెలియదు నీకు. నేను బాగా హట్ అయినా, అది బండి నేను బాగా హట్ అయిపోయాను. ఏం చేద్దామంటావు మరి? బిల్లు కట్టి ఎత్తాను ఫిక్స్. ఏం ఆడుతున్నాం చెప్పిన బాయ్ కాదు అని లెక్కకే ఎత్తలేవేం రాడొస్తాడంటే కూడా ఇండకుండా. ఇప్పుడు మెనూ కార్డ్ ఎందుకు ఓపెన్ చేసి నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు? ఇప్పుడు కార్తీక్ గారి కోసం నువ్వు ఎందుకు వెయిట్ చేస్తావు అది చెప్పు. నేను చెప్తాను కార్తీక్ అని తిరిగి వస్తాడు, మన కాకని ఎత్తుంది ఇంత బుక్కడి తింటున్నా అని చెప్పి ఆర్డర్ పెడుతున్నాను నేను. కార్తీక్ అని కనీసం అట్లీస్ట్ ఇట్లా లెక్క కూడా వేయకుండా వాడిని. ఇప్పుడు కెమెరా పెట్టంగానే యాక్టింగ్ చేస్తున్నావు రా. కమల్ హాసన్ రా. కమల్ హాసన్ రా. ఏ ఆర్డర్ ఇస్తున్నావు దానికోసం వెయిట్ చేయవు. ఇప్పుడు పిలిచిండ్రా. అరే కార్తీక్ పిలిచిండ్రు రాడు. నువ్వు వస్తున్నావు ఆగురా అంటే కూడా వినకుంటాడు. చెప్పేం చెప్తున్నావు ఇప్పుడు ఆర్డర్ ఎట్లా చెప్తుండవు తెలుసా? ఇప్పటికీ ఆడు తీసుడైంది తుడుచుడైంది మళ్ళీ తెలుసా? అరే రికార్డింగ్ ఉన్నదిరా కావాలంటే ఆడు మెనూ కార్డు పెట్టుకొని ఇట్లా చదువుతాడు. రికార్డింగ్ ఉంది అరే అంత కాదురా అది. రికార్డింగ్ ఉంది, ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడ తెలుసు. అరే ప్రూఫ్ ఉన్నవాడు మాట్లాడి వేసి మాట్లాడండి. సరే 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 ప్రూఫ్ ఉండి మాట్లాడుతున్నా. మనం పొద్దుగాల టిఫిన్ సెంటర్ కూడా మాట్లాడదు ఇక్కడ మాట్లాడదు. ఇప్పుడు ఎవడు అన్నాడు? నేనేమన్నా టిఫిన్ సెంటర్ అని ఆడే తీసుకుంటు పోతున్నా అని చెప్పాను. ఇప్పుడు దానికి ఆడే అని చెప్పాను నాకు. ఇప్పుడు ఏమైంది అన్ని ఇడే చేస్తాడు. ఆడు కరెక్టరా ఎప్పుడైనా ఆడు కరెక్టరా. ఏం మాట్లాడి ప్రూఫ్ ఉంది మాట్లాడినప్పుడు పని అయితే ప్రూఫ్ ఎట్లుంటుంది? సో క్విక్ అప్డేట్ ఏందనంటే, అయితే మా దాంట్లో ఇద్దరికి ఆల్రెడీ బస్ బుక్ చేసుకొని రిజర్వేషన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఎక్స్ట్రీమ్గా లేట్ అయిపోయింది. ఇంకా బస్కి 5 minutes మాత్రమే టైం ఉంది. లగేజ్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి పోయారు అన్నట్టు. సో అందుకే మధ్యలో ఏం లాక్ చేయలే. యాక్చువల్గా మధ్యలో తర్వాత ఐస్ క్రీమ్ కూడా మేము ఆగినాం అన్నట్టు. ఆడ కూడా ఏం లాక్ చేయలే. ఒక సెల్ఫీ దిగేతందుకేమో వాళ్ళు కింద మీద వేసిరాడు, అంత ఘోరంగా వేసారు. బట్ చాలా సాటిస్ఫైడ్ వీఆర్ లైక్ డెడ్లీ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. అంటే
మస్తు రోజుల తర్వాత ఇట్లా ఒక ఏమంటారు ఇంతమంది ఇట్లా కలవడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అన్నాడు మాకు. సో ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది ఇదైతే. ఫస్ట్ టైం కలిసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని, మా చెల్లి అయితే వీళ్ళందరినీ ఫస్ట్ టైం కలిసింది అన్నాడు. దీన్ని కూడా మస్తు అనిపిస్తుంది. సో అది విషయం. పావనక్క గారు మరి మీకు ఎలా అనిపించింది కొంచెం మీ రివ్యూ చెప్పగలుగుతారా? మాకు మా సబ్స్క్రైబర్ కోసం మమ్మల్ని ఇలా కలవడం, మాతో ఇలా డిన్నర్ చేయడం మాతో ఎలా అనిపించింది చాలా బాగుంది డిన్నర్? మీరు కూడా జగిత్యాలకు వస్తే కాంటాక్ట్ అవ్వండి. నాకు కాంటాక్ట్ కావాలన్నా దేనికి? అంటే ఇట్లా బయట తిరగడానికి. అడే మన హీరోనా కాంటాక్ట్ కావాలి? హీరోనే హీరో. ఇగో ఇప్పుడు మంచి లైటింగ్ ఉంది. ఇప్పుడు చెప్పుగా చెప్పండి. ఏ వచ్చింది బస్ స్టాండ్ ఎందుకు టెన్షన్ అని చెప్పు. నేను ఎలా అనిపించా? నిజంగానే చెప్తున్నారే మీరు? అగో మరి నిజంగానే కదా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి అదే ఇప్పుడు ఇదంతా వెటుడే కదా. మరి పవన్ అక్క అయితే ఏం చెప్తలేదు, అంత డమ్మిగా డోర్గా తీస్తున్నా అనుకుంటుంది. కానీ ఇదంతా యూట్యూబ్ లో కనిపిస్తుంది ఒక రోజు. అందరు కొత్త కదా, కొంచెం కెమెరా ఇవ్వడం కానీ కొంచెం నర్వస్ అయిపోతుర్రు అన్నట్టు. అంత ఫ్రీగా ఇంకా కాలేరు కెమెరాని చూసి. ముందు మన అప్కమింగ్ బ్లాగ్స్లో అందరూ చాలా ఫ్రీ అయిపోతారు అన్నట్టు. ఇక మనతో తిరుగుతారు కదా ఇక రెగ్యులర్గా. హైదరాబాద్ వచ్చినాక కూడా అందరిని కలిపితే ఎట్లా మళ్ళీ అమ్మ ఈడు పోతాను లేడు, బ్రేక్లు కొడుతుండు. సో లాస్ట్ మూమెంట్లో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసినాం. అట్లా కెమెరా కొంచెం పక్కకు పెట్టేసి వాళ్ళు కూడా బాగా నర్వస్ ఫీల్ అవుతారు అన్నట్టు కెమెరా చూడంగానే. సో ఒక చిన్న టైం ల్యాప్స్ లాంటిది అట్లా తీసుకొని కొంచెమే రికార్డ్ చేసిన అక్కడక్కడ బిట్స్. ఇందాక చెప్పినట్టే వాళ్ళకు ఇద్దరికి బస్ టైమింగ్ కూడా అయింది అన్నట్టు. చాలా లేట్ అయిపోయింది వాళ్ళకు కూడా. నాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా నేనే ప్లాన్ చేసిన, నేనే ఎగ్జిక్యూట్ చేసిన, ఎవ్రీథింగ్ మనదే అన్నట్టు. దీంట్లో కర్త కర్మ క్రియ అంత మనమే. సో అది అన్నట్టు నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. మరి కదా నీకే? మళ్ళీ మీట్ అయిదామా? ఈ వ్లాగ్ అయితే ఇక ఇంతే. మా ఇల్లు కూడా వచ్చేసింది. కార్ పార్క్ చేసుకుని మేము ఇంటికి కూడా వెళ్ళిపోవాలి.